హాయ్ ఫ్రెండ్స్. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25% సుంకాలను ప్రకటించారు. అలాగే రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు జరిమానా గురించి కూడా ట్రంప్ మాట్లాడారు. అయితే ఎలాంటి జరిమానాలు ఉంటాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఏప్రిల్ 2న భారత్ సహా 100 దేశాలపై సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా వస్తువులపై ఏ దేశమైతే అత్యధికంగా దిగుమతి సుంకం విధిస్తుందో ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా కూడా అత్యధికంగా సుంకాలు విధిస్తుందని ఆయన చెప్పారు. వీటిని రెసిప్రోకల్ టారిఫ్ అనగా ప్రతీకార సుంకంగా అభివర్ణించారు. భారత్పై 26% సుంకాలు విధిస్తున్నట్లు ఏప్రిల్లో ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవచ్చని కూడా ఆయన అన్నారు. తొలుత ఈ సుంకాలు జూలై 9 నుంచి అమలవుతాయని నిర్ణయించారు. కానీ ఆ తరువాత ఆ గడువును ఆగస్టు 1 వరకు పొడిగించారు. ఈ గడువు మరో 2 రోజుల్లో ముగుస్తుండగా భారత్పై 25% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు జరుగుతున్నప్పటికీ కొన్ని రంగాల్లో ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. అధికారిక నివేదికల ప్రకారం జన్యు మార్పిడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్న దిగుమతులను భారత్ వ్యతిరేకిస్తోంది. అలాగే దేశీయ పాల ఉత్పత్తులు మార్కెట్లోకి విదేశీ కంపెనీలను అనుమతించడాన్ని కూడా ఇష్టపడట్లేదు. భారత్ అమెరికా వాణిజ్యం ఎంత? 2024లో భారత్ అమెరికా మధ్య $129 బిలియన్ వాణిజ్యం జరిగింది. ఇందులో భారత్కు దాదాపు $46 బిలియన్ వాణిజ్యం మిగులు అంటే ట్రేడ్ ప్లస్ ఉంది. అమెరికా వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఒకటి. దిగుమతులపై భారత్ సగటున 17% సుంకాలు విధిస్తోంది. అటువైపు ఏప్రిల్ 2వ తేదీకి ముందు అమెరికా సుంకాలు కేవలం 3.3%గా మాత్రమే ఉన్నాయి. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడైన తరువాత టారిఫ్ రేట్లలో భారత ప్రభుత్వం మార్పులు చేసింది. భారత్లో లగ్జరీ కార్లపై 125% టారిఫ్ ఉండేది. దానిని 70%కి తగ్గించారు. దీంతో భారత్ సుంకాల సగటు 2025లో 10.65%కి తగ్గింది. సాధారణంగా దిగుమతులపై ప్రతి దేశము సుంకాలు విధిస్తుంది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే దిగుమతులపై అత్యధిక సుంకాలు విధించే దేశాలలో భారత్ ఒకటి. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాలతో కలిపి భారత్ను ట్రంప్ పదే పేర్కొనడానికి కూడా కారణం ఇదే. అమెరికాతో ఇతర దేశాలు వాణిజ్య లోటును పూర్తిగా తగ్గించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. భారత్లో ఏ రంగాలపై ప్రభావం ఉంటుంది? భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25% సుంకాలు విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. కానీ ఏ రంగాలపై ఎంత సుంకం విధిస్తారనే వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే ఏప్రిల్లో సుంకాలు ప్రకటించినప్పుడు భారత్లో ఏ రంగాలపై ప్రభావం ఉంటుందనేది స్పష్టమైంది. భారత్ నుంచి 30 రంగాలకు చెందిన ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. వాటిలో 6 వ్యవసాయానికి సంబంధించినవి కాగా మిగిలినవి 24 పారిశ్రామిక రంగానికి చెందినవి. పారిశ్రామిక ఎగుమతుల్లో ఫార్మా రంగానిదే అత్యధిక వాటా. వాటి విలువ సుమారు $13 బిలియన్. సుంకాల పెంపు నుంచి ఫార్మా ఉత్పత్తులకు అమెరికా మినహాయింపు ఇచ్చింది. అయితే ఈసారి కూడా అదే జరిగిందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అమెరికా సుంకాల పెంపుతో ఫార్మా ఉత్పత్తులతో పాటు ఆభరణాలు, వస్త్రాలు, టెలికాం, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆటోమొబైల్స్, కెమికల్స్కు సంబంధించిన రంగాలు ఎక్కువగా ప్రభావితం కావచ్చు. అమెరికా సుంకాలను 25%గా పరిగణించకూడదు. ఎందుకంటే దీనికి అదనంగా 10% జరిమానా కూడా ఉందని, అంటే సుంకాలు 35%గా మారాయని నికోర్ అసోసియేట్స్కి చెందిన ఎకనామిస్ట్ మితాలీ నికోర్ అంటున్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించినంత కాలం అమెరికాకు ఎగుమతులపై బేస్ రేట్ 25%, మరో 10% జరిమానా వర్తిస్తాయి. ఇది మొత్తం 35% అని మితాలీ అన్నారు. భారత్ $11.88 బిలియన్ విలువైన బంగారం, వెండి, వజ్రాలు తదితర ఆభరణాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఒకవేళ ఈ ఎగుమతులు తగ్గిపోతే ఈ రంగంపై ఆధారపడిన స్వర్ణకారులు, ఆభరణాల తయారీదారులు, వ్యాపారులపై ప్రభావం పడుతుంది.
అమెరికా సుంకాల పెంపుతో రత్నాలు, ఆభరణాలు రంగం ఎక్కువగా ప్రభావితమవుతుంది. అమెరికాకు ఈ రంగం ఎగుమతుల్లో అధిక భాగం గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచే ఉంటున్నాయి అని మితాలీ నికోర్ చెప్పారు. భారత్ నుంచి అమెరికాకు $4.93 బిలియన్ విలువైన వస్త్రాలను ఎగుమతి చేస్తున్న టెక్స్టైల్స్ రంగంపైన కూడా ప్రతీకార సుంకాల ప్రభావం పడుతుంది. ఇక్కడ వస్త్ర పరిశ్రమపై ఎంత ప్రభావం ఉంటుందనేది భారతదేశ పొరుగు దేశాలపై అమెరికా విధించే సుంకాలను బట్టి కూడా ఉంటుంది. బంగ్లాదేశ్ పెద్ద ఎత్తున వస్త్రాలను ఎగుమతి చేస్తోంది. వియత్నాం ఇప్పటికే అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై సంతకం కూడా చేసింది అని మితాలీ చెప్పారు. ఇదే పరిస్థితే కొనసాగితే భారత్, బంగ్లాదేశ్లతో జరుగుతున్న వాణిజ్యం వియత్నాంకు మారుతుంది. మహిళలు పెద్ద ఎత్తున ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. వారందరిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆమె వివరించారు. అమెరికా సుంకాలతో భారత్ ఏటా $7 బిలియన్ కోల్పోతుందని సిటీ రీసెర్చ్ అంచనా వేసింది. నష్టం $7 బిలియన్ వరకే ఉంటే మనకు కనిపిస్తుంది, కానీ ప్రస్తుతం ఇది మన వ్యాపారాల లాభాల మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని మితాలీ అన్నారు. సుంకాల పరోక్ష ప్రభావం విషయానికి వస్తే ఇది మన ఆర్థిక వ్యవస్థపై ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ సాధారణ సూత్రాలు ఏమిటంటే ఎగుమతులు తగ్గినప్పుడు వినియోగం తగ్గుతుంది. అవి రెండూ తగ్గితే ఉద్యోగాల కోత పడుతుంది. వీటన్నిటికీ కారణంగా పేదరికం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వారంతా ఈ పరిణామాలతో మరింత పేదరికంలోకి కూరుకుపోతారని ఆమె వివరించారు. భారతదేశంలోని రైతులతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంక్షేమానికి, ప్రయోజనాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని ట్రంప్ చేసిన నేపథ్యంలో భారత వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పందించింది. అమెరికా సుంకాల విషయంలో భారత్కి ఉన్న అత్యుత్తమ ఆప్షన్ ఏమిటంటే సమగ్ర వాణిజ్య ఒప్పందం. ఒకవేళ ఈ ఒప్పందం కొలిక్కి రాకపోతే భారత్ తన ఎగుమతులను అమెరికాయేతర దేశాల్లో మార్కెట్లను అన్వేషించాల్సి ఉంటుంది, లేదా అమెరికాకు వస్తువులను పంపే మార్గాన్ని మార్చాలి. అమెరికా ఒక విధంగా మనల్ని పూర్తిగా వద్దనుకుంటే ఇతర మార్గాలను అన్వేషించే అవకాశం మనకు ఉంది. ఇటీవలే బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ఆ దిశగా ప్రయత్నాలు తీవ్రతరం చేయాలి. అమెరికా సుంకాలతో కలిగే నష్టాలన్నీ భర్తీ చేసుకోవడానికి రష్యా, చైనాలతో వాణిజ్యాన్ని పెంచుకోవాల్సి రావచ్చు. రష్యాతో మన సంబంధాలు బాగున్నాయి, కానీ చైనాతో మాత్రం సంబంధాలు పునర్నిర్మించుకోవాలని మితాలీ చెప్పారు. చైనాపై అమెరికా 100% పైగా సుంకాలు విధిస్తుండడంతో తన ఉత్పత్తులను యూరప్ వైపు మళ్లించింది. యూరప్ దేశాల మార్కెట్లలో ఇప్పటికే చైనా ఉత్పత్తులు ఉన్నాయి, కాబట్టి భారత్ అక్కడ కూడా పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది అని మంజరీ సింగ్ అన్నారు. భారత్ తన ఉత్పత్తులను మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మార్కెట్ల వైపు మళ్లించాలి. అయితే భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం దృష్ట్యా భవిష్యత్తులో సుంకాలు తగ్గించే అవకాశం కూడా లేకపోలేదు. వ్యవసాయం, పాల ఉత్పత్తులకు తలుపులు తెరిచేందుకు భారత్ నిరాకరించడమే రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోకపోవడానికి కారణమని చెబుతున్నారు. వ్యవసాయ, డైరీ ఉత్పత్తులకు మార్కెట్ తలుపులు తెరవడం భారత్కు చాలా పెద్ద విషయమని, అందుకే ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదరడం లేదని మంజరీ సింగ్ అభిప్రాయపడ్డారు. అమెరికా వ్యవసాయ, పాల ఉత్పత్తులకు మార్కెట్ తెరిస్తే ఇక్కడ చిన్న, సన్నకారు రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆమె అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.